ఇప్పుడు రైతు భరోసా కూడా అంతే. ఫస్ట్ ఒక 4,500 కోట్ల రూపాయలు అడపా ఇస్తాడు. ఇచ్చిన తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలలో ఏం చెప్తాడు, రైతు బంధు ఆల్రెడీ సగం మందికి ఇచ్చేసినాం, మేము కాంగ్రెస్ ఎక్కువ సీట్లు వస్తే, కాంగ్రెస్ పార్టీ ఎక్కువ గెలిస్తే మిగతా సగం కూడా ఇస్తాం. ఈ డైలాగ్ చెప్పొచ్చు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తే రేపు రైతు భరోసా మిగతా వాళ్ళకు కూడా వచ్చేస్తుంది, అకౌంట్లో పడుతుంది, ఎన్నికలు అయిపోడు తోటే అని ఇట్లా చెప్తాడు. లేకపోతే ఈ అంశంతో పాటు అంటే ఈ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించిన సందర్భంలో రైతు భరోసా సగం మందికి ఇచ్చినాం, మిగతా వాళ్ళకి ఎలక్షన్ అయిపోయినాక ఇస్తాం, ఇట్లా కూడా చెప్తారు. ఇట్లా అప్పుడు జనాలు ఏమనుకుంటారు, అరే మాకు రైతు భరోసా రావాలంటే రేవంత్ రెడ్డికి ఓటేయాలేమో అని అనుకుంటారు కదా. ఈ డ్రామా కూడా చేస్తున్నా, అంటే ఎలక్షన్ కోసం ఆడుతున్నటువంటి ప్లాన్ లెక్క కొడుతున్నది. నిజంగా వీళ్ళు రైతు బంధు ఇవ్వాలనుకుంటే జనవరిలోనే ఇవ్వచ్చు, ఫిబ్రవరిలో ఇవ్వచ్చు, డిసెంబర్లో ఇవ్వచ్చు. 3 నెలలు ఎందుకు ఆపిండు? ఎలక్షన్స్ ఇప్పట్లో లేవు. ఇప్పుడు రైతు బంధు ఇచ్చినా కూడా జనాలు మర్చిపోతారు. జనాలు కాంగ్రెస్ని గుర్తుపెట్టుకుని ఓట్లు గుద్దాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా ఎలక్షన్ ముందే ఇవ్వాలి. కాబట్టి ఏప్రిల్ 16వ తారీఖు తర్వాత ఎలక్షన్స్ అట. అప్పుడు స్కూల్స్ కాలేజీలన్నీ అయిపోతాయి, సమ్మర్ హాలిడేస్ వస్తాయి, ఎగ్జామ్స్ కూడా పూర్తవుతాయి. కాబట్టి ఏప్రిల్లో మ్యాక్సిమం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడు ఈ నెలలో ఫస్ట్ 4,500 కోట్లు రైతులకు ఇచ్చేసి మిగతా 4,500 కోట్లు మళ్ళీ ఏప్రిల్లో ఇస్తాడు. ఇక రైతు భరోసా కూడా విడతల వారికి ఇస్తారట. అంటే ఎకరానికి 2 ఎకరాలకి ఇక దాంట్లో మళ్ళీ 1000 కోట్లు ఒకసారి, 2000 కోట్లు ఒకసారి, 3000 కోట్లు ఒకసారి, 1500 కోట్లు ఒకసారి, గిట్లా ఇదో పెద్ద డ్రామా లెక్క కొడుతున్నది. ఇదంతా చూస్తుంటే అంటే గమ్మత్ అనిపిస్తున్నది కథ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. కానీ డేట్ ప్రకటించబోతుండట. 2-3 రోజులలో డేట్ ప్రకటించాలని అధికారులకు చెప్పిండట. డేట్ ప్రకటిద్దాం, లేకపోతే కేసీఆర్ యుద్ధం చేసేటట్టున్నాడు, కేసీఆర్ సభ పెట్టేటట్టున్నాడు, మీటింగ్ పెట్టేటట్టున్నాడు. కేసీఆర్ రైతులతోటి సభ పెడితే మొత్తం కాంగ్రెస్ ఆగమైపోతుంది, కాంగ్రెస్ అంతా అతలాకుతలం అవుతుంది, ఇబ్బంది పడతాం, అంతా మొత్తం పిచ్చి పిచ్చి ఉంటుంది అంతా. కాబట్టి ఎట్టి పరిస్థితులలో రైతు భరోసా రిలీజ్ చేయాలి అంటున్నాడు, కానీ చేయడు. డేట్ మాత్రం ప్రకటించే అవకాశం ఉన్నది. ఎందుకంటే అధికారులకు అదే చెప్పిండట. వ్యతిరేకత వస్తుంది, వ్యతిరేకతను ఒడగొట్టుకోవాలి, ఈ వ్యతిరేకతను క్లోజ్ చేయాలంటే ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి, డబ్బులు ఎట్లన్నా సమకూర్చుర్రి, ఏ బ్యాంకులకు వెళ్ళని అప్పు తేర్రి. ఇప్పుడు ఇంకోటి ఏం తెలుసా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక 4,500 కోట్ల రూపాయలు ఏదైనా బ్యాంకులకు వెళ్ళి అప్పు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్తేనే అప్పిస్తారు, లేకపోతే ఇయ్యరు. కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పాలి, లేకపోతే అప్పు వచ్చే పరిస్థితి కూడా లేదు. మరి కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పాలంటే రేవంత్ రెడ్డి దరఖాస్తు పెట్టుకోవాలి. మరి అన్న పెట్టినో పెట్టలేదు తెలియదు. ఏమన్నా అంటే మోదీ దగ్గరికి పోయినా మోదీని కడిగి పారేస్తా, అడుగుతా, మోదీ దగ్గర నుండి రావాల్సిన నిధులు పట్టుకొస్తా అన్నాడు. పోయి మోదీ కాడ చేతులు కట్టుకొని కూర్చున్నాడు. ఇట్లా సార్ ఏం దేకో సార్ తోడా అని అంటుండు మొన్న పోయి. అంటే ఇదంతా ఉత్తదే అన్నట్టుగా. ఇక్కడేమో మీసాలు మెలేసుడు, తొడలు కొట్టుడు, నేను ఇట్లా చేస్తున్నా అనుడు, ఢిల్లీకి పోయి చేతులు కట్టుకొని కూర్చుండు. ఇదే జరుగుతుంది తెలంగాణలో రేవంత్ అన్న కథ.